ఇక వివరాలకు వెళ్తే ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత కమలాకర్ శర్మ మొత్తం బినామీ అక్రమ ఆస్తులు విక్రయించి పెట్టుబడిదారులకు న్యాయం చేయాలని ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోర్టు డైరెక్షన్ పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ హైదర్గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అధిక వడ్డీల పేరుతో 3,000 మంది అమాయక బ్రాహ్మణుల నుండి 1,500 కోట్లు మోసపుచ్చిన కమలాకర్ శర్మ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ధన్వంతరి ఫౌండేషన్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 26 వరకు డెడ్ లైన్ పెట్టామని, 26 వరకు న్యాయం జరగకపోతే కమలాకర్ శర్మ ఇంటిని ముట్టడిస్తామని, బౌద్ధిక దాడులు కూడా చేస్తామని హెచ్చరించారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా పంతంగి కమలాకర్ శర్మ అండ్ పంతంగి జయశ్రీ అనే ఇద్దరు మొట్టమొదట బ్రాహ్మణుల పేరిట ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని, పెద్ద పెద్ద వాళ్ళ తలకాయని ఫోటోలు పెట్టుకొని ట్రస్ట్గా ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు ఎవ్వరు కూడా అందులో లేరు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మొత్తం చీటర్సే ఉన్నారు. ఇంతవరకు దాదాపుగా 4 ఏళ్ల నుంచి మోసాలు జరుగుతున్నప్పటికీ, మీడియాలో వస్తున్నప్పటికీ, సిసిఎస్లో కేసు నమోదైనప్పటికీ, తర్వాత కోర్టులో నిందితుడిగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా సీజ్ చేసిన కార్యాలయాలను నడుపుకుంటూ అట్లనే ఇన్వెస్టర్లకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన సొంత నిర్ణయాల మేరకు మళ్ళీ అసలు దందాలు చేసుకునే పరిస్థితిలో కమలాకర్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు ఈ నెల ఆగస్టు 26వ తారీఖు నాడు ఎంహెచ్ఏ కోర్టులో తుది తీర్పు వెలువడనుంది. ఈ సందర్భంలో కనుక నిందితుడు మళ్ళీ కూడా మేము హైకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం అనే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఒకవేళ అదే క్రమంగా జరిగితే మాత్రం భౌతిక దాడులతో పాటు అతన్ని ఎలాంటి చర్యలైనా తీసుకునేదానికి ధన్వంతరి విక్టిమ్స్ ఫోరం రెడీగా ఉంది. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇవాళ ₹1,00,000 పోగొట్టుకుంటేనే ఆవేదనతో ఇళ్లకు పోయి కొట్టొస్తారు, నానా ప్రచారం చేస్తారు. అట్లాంటిది కోట్ల రూపాయలు మోసం చేసిన తర్వాత కూడా యథేచ్ఛగా మా కోర్టులు ఇప్పుడు సిసిఎస్ పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ మీద హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకుంటాడు, హరాస్మెంట్ చేస్తున్నారని. కాబట్టి చట్టాలను, న్యాయాలను కొనే పరిస్థితిలో ఉన్నాననుకుంటూ విరవీగుతూ చేస్తున్న ఈ అక్రమాల పట్ల ఈ నెల 26వ తారీఖు నాడు ఏదైతే కోర్టులో తుది తీర్పు వస్తుందో ఆ తర్వాత మాత్రం కమలాకర్ శర్మ పైన ఎలాంటి చర్యలు తీసుకునేదానికైనా ఫోరం రెడీగా ఉంది. ఇట్లనే ఇంకో విషయం ఏంటంటే, చివరిగా ఈరోజు కమలాకర్ శర్మ అండ్ కో డైరెక్టర్లు ఏదైతే ఆ రోజు ఇండ్లకు పోయి చెక్కుల రూపంలో కోట్లాది రూపాయలను మోసం చేసి కలెక్షన్ చేసుకున్నారో, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. 100 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు 20వ తేదీన ప్రారంభం కానున్నాయని కూనంనేని సాంబశివరావు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో 743 ప్రతినిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కలుపుకొని 1000 మంది పాల్గొననున్నారని వెల్లడించారు. మహాసభల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి గాజుల రామారం వరకు రెడ్ ఫ్లాగ్ మార్చ్ ఉంటుందన్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర 4వ మహాసభల ముఖ్య అతిథులు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మహాసభలను ప్రారంభిస్తారన్నారు. అతిథులు సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, సౌహార్ద ప్రతినిధులు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరు కానున్నారని కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. దేశానికి కీలకమైంది, సమాజానికి కీలకమైంది. అందుకని మహాసభలు పెట్టే నివేదికను పబ్లిక్ డొమైన్లో పెడతాం. ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీ ఉంది, ఆల్ ఇండియా పార్టీ విధానాలు, బీజేపీ దాని స్వభావం ఏంటి అంచనా కట్టాలి. దానికి అది ఫాసిస్ట్ పార్టీ అయిందా, ఆ వైపు నడుస్తుందా, ఇటువంటి చూస్తాం. ఫ్యాసిస్ట్ పార్టీ అంటే అలా అసలు ఎలక్షన్ లేవు, ఏమి లేవు, మతం, కులం, జాతి వీటి మీద వీళ్ళు ఇవాళ ఆ వైపు కడుతున్నారు.
అన్నీ వచ్చేసి ఒక ఎలక్షన్ ఒకటే బ్యాన్ పెట్టలేదు. ఆ ఎలక్షన్ కూడా ఏంటి, మొన్న మనం రాహుల్ గాంధీ ఎలక్షన్లకు సంబంధించి ఓట్ల దొంగ అనేది స్లోగన్తో బయటకు వచ్చాడు. దానికి ఆధారాలు చూపించాడు. అంటే డైరెక్ట్గా ఎమర్జెన్సీ లాగా ఉండి ఎలక్షన్ వ్యవస్థను రద్దు చేయట్లేదు, కానీ దాన్ని అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఎలక్షన్ వ్యవస్థను దొంగిలిస్తాం ఈ పార్టీ బీజేపీ. అందువలన ఇటువంటి అన్నీ కూడా మేము చర్చించే క్రమం ఉన్నది. ఆ విధంగా అదే నిర్మాణం తప్పులేం జరిగింది, ఒప్పులేం జరిగింది, అవి ఎలా సరి చేసుకోవాలి, ఈ విధంగా అన్ని అంశాలు. బీసీ రిజర్వేషన్లో సింగిల్ మైండ్ సింగిల్ మ్యాన్ ఆలోచనతో ఉండదు. మనం ఎంత మేర రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఆ విధంగా చూసి దానిలో అదర్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని ఎంత పరిష్కారం చేయాలి, ఆ విధంగా అన్ని స్టడీ చేసి కరెక్ట్గా ఒక గుడ్డెత్తి చేలో పడినట్టు చెప్పం. ప్రతిది కూడా ప్రతిదానికి భౌతికవాద నేపథ్యంలో వెలుగులో విశ్లేషణ చేసి అంచనాకు వచ్చి ఎలా జరగాలి. అంటే మీరు అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ ఎంత కష్టపడి చేస్తే అది వాళ్ళైతే గంటలో చేసేస్తారు అధికార పార్టీ. వాళ్ళకి మార్గమే మేము ఎలా మా నిర్ణయాలే వాళ్ళ విధానాలు అవుతున్నాయి. మేము ఇచ్చే స్లోగన్సే వాళ్ళ విధానం. ఇప్పుడు 8 గంటల పని హక్కు ఉంది. 8 గంటల పని హక్కు కమ్యూనిస్టులు పోరాటలే. ఇవాళ అంటరాంతరం పోవాలని చెప్పింది కమ్యూనిస్టులే. అదేవిధంగా కుల వైషమ్యాలు పోవాలని చెప్పింది కమ్యూనిస్టులే. అదేవిధంగా మహిళలకు హక్కులు కావాలి, విద్యార్థులు 100 ఏళ్ల నుంచి పోరాటం అంతా మాదే. గత 10 రోజులుగా ఏ వార్తాపత్రికల్లో చూసినా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పరిశీలిస్తున్నారు అని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతుంది అనే దానికి నిదర్శనం నిన్న రామంతపూర్లో 6 మృతి చెందిన సంఘటన. ఈ ప్రభుత్వం నామ్కే వాస్తేనా కాంకే వాస్తేనా అని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. విద్యుత్ ఘాతానికి రామంతపూర్లో 6 మృతి చెందిన ఘటనకు నిరసనగా రామంతపూర్ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఈ బంద్లో బీఆర్ఎస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడా లేదా అనే దానికి నిదర్శనం రామంతపూర్ బంద్. ఈ బంద్లో రాజకీయ పార్టీలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. 5 లక్షలు కేటాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత 10 రోజుల నుంచి ఏ పత్రిక చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పరిశీలిస్తున్నారని, పర్యవేక్షిస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పని ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా సమీక్షలు చేశామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతుంది అన్నటువంటి దానికి నిదర్శనం మొన్న రామంతపూర్లో విద్యుత్ ఘాతానికి బలైనటువంటి 6 యొక్క సంఘటన ఒకవైపునుంటే, మళ్ళీ నిన్న అదే రకంగా అదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక అనాలోచిత నిర్లక్ష్య అలసత్వ వైఖరి వల్ల పాతపట్నంలో 2 మరణించినటువంటి సంఘటన ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. అంటే ఈ ముఖ్యమంత్రి సమీక్ష నామ్కే వాస్తేనా లేదా కామ్కే వాస్తేనా అని నిలదీయడం కొరకు, అడగటం కొరకు, ప్రశ్నించడం కొరకే ఈరోజు రామంతపూర్ ప్రజానికం ఉవ్వెత్తున లేచి బంద్ పాటించిందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా, ఈ యొక్క ముఖ్యమంత్రి అసలు పని చేస్తున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా నిలదీయటం కొరకే ఈరోజు రామంతపూర్లో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలన్నీ కూడా బంద్ పాటించాయి, పాఠశాలలు కూడా బంద్ పాటించాయి, కళాశాలలు కూడా బంద్ పాటించాయి. అదే రకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా లావాదేవీలు స్తంభింపజేసినటువంటి విషయంతో పాటు అన్ని కుల సంఘాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖులు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి
6 ప్రాణాలు బలైనాయి. కృష్ణాష్టమి రోజు రామంతపూర్లో జరిగిన దుర్ఘటన 6 మంది బలైపోయినరు. మరి పండుగలంటే హైదరాబాద్లో ఓనాల పండుగ అనుకోండి, కృష్ణాష్టమి అనుకోండి, వినాయక చవితి అనుకోండి, పండుగలు వచ్చినాయంటే మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మరి అక్కడ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, మరి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకోవాలి. అలాంటివన్నీ పట్టించుకోకుండా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు పట్టించుకోనందుకే రామంతపూర్లో 6 మంది బలైపోయినరు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ప్రజలందరూ అనుకుంటారు ఎప్పుడే కానీ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మరి కరెంటు కష్టాలు అంటారు. నిజంగానే కరెంటు కష్టాలే కాకుండా ఈ రోజున మరి ప్రజలకు కూడా కష్టాలు వచ్చినాయి. ప్రజలు కూడా బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. మరి మొన్న 6 మంది చనిపోతే ఇవాళ కూడా పొద్దున 2 మంది చనిపోవడం జరిగింది వేరే ఏరియాలో. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 86వ వార్షిక సమావేశాన్ని తార్నాకలోని రైల్వే క్లబ్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా గడిచిన 18 నెలల కాలంలో సొసైటీ తరపున చేసిన సేవలను వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సిహెచ్ స్వామి మాట్లాడుతూ సొసైటీలో దాదాపు 42,000 మంది ఖాతాదారులుగా కొనసాగుతున్నారని తెలిపారు. సొసైటీలో ఉన్న అందరూ ఆర్థికంగా బలపడాలని గడిచిన కొన్ని ఏండ్లుగా వివిధ రూపాలుగా లోన్లు ఇస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నామని అన్నారు. సొసైటీ బలపడడానికి ఈ సమావేశంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. సొసైటీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 86వ వార్షిక సమావేశాలు మరి తార్నాక రైల్వే క్లబ్లో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే సొసైటీలో దాదాపు 42,000 మంది షేర్ హోల్డర్స్ ఖాతాదారులుగా కొనసాగుతున్నారు. వారి యొక్క ఆర్థిక క్షేమాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి 100 సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్కు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ మరి వారి కుటుంబాలను బాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ తార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి మరి 210 మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ 23 మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి సొసైటీ అభివృద్ధి కోసం, సొసైటీ పురోభివృద్ధి కోసము రకరకాలైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ బైఫర్కేషన్ అవబోతుంది. మరి జోన్ బైఫర్కేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బాడీలో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ పురోభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టుగా మరి డెలిగేట్ల సహాయ సహకారాలతో సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ మెగా హెల్త్ క్యాంప్కు విశేష స్పందన లభించిందని గన్ ఫౌండరీలో సంస్థ అధ్యక్షులు లయన్ తుషార్ సావ్లాని వెల్లడించారు. 100 మందికి పైగా లబ్ధిదారులకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తమ సహకారాన్ని అందించామన్నారు. లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ప్రెసిడెంట్ తుషార్ సావ్లాని ఈ విధంగా సమాజానికి సేవ చేయడం తమకు తమ లయన్ మిత్రులకు చాలా సంతోషకరమని పలువురు సభ్యులు తెలియజేశారు. క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన గంపా నాగేశ్వరరావు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్యాంప్తో పాటు వివిధ మహిళా వ్యాపారవేత్తలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను అందరికీ పరిచయం చేయడం జరిగిందన్నారు. లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ నర్సేపల్లి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సమాజ సేవకి ఇళ్లవేళలా ముందుంటుందని తెలియజేశారు. సేవా కార్యక్రమాలకు దాతల నుండి సహకారం అందితే భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ గ్లోబల్ నుండి మిగతా లయన్ మెంబర్లు అరవింద్ గుండేటి, దీపా ఏముల, మంద మహేష్, స్వాతి బాలా, సంధ్యారాణి, రోమా అగర్వాల్, వివేక్, చంద్రశ్రీధర్, నాగరాజు, విజయేందర్, సుమన్ వేలుపుల తదితరులు పాల్గొన్నారు.
నా కంపెనీ పేరు గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అండ్ సూపర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడర్స్. నేను లయన్స్ క్లబ్ హైదరాబాద్ గ్లోబల్ ప్రెసిడెంట్. అండ్ ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం. సో మన కంపెనీలో కూడా ఉమెన్స్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. మీరు ఎస్ఐపి చేయండి, కాకపోతే గ్లోబల్ చేయండి. సో ఇప్పుడు గ్లోబల్ ఎట్లా అంటే మనం ఒక్క షాప్ పెడితే ముగ్గురికి, మన ఫ్రాంచైజీలో ముగ్గురికి నలుగురికి జాబ్లు దొరుకుతాయి. దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్. టిల్ నౌ వీ హ్యావ్ గివెన్ 83 ఎంప్లాయ్మెంట్స్. నా పేరు తుషార్ కుమార్ సావ్లాని. నా కంపెనీ పేరు గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఇంకా సూపర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడర్స్. నా మొబైల్ నంబర్ 7659955077 7659955077. మీరు ఏదైనా షాప్ పెట్టాలంటే ఇది కోల్డ్ డ్రింక్ బెవరేజెస్ ఫ్రాంచైజీ. మళ్ళీ ఇది ఏమంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ దీనిలోనే పెట్టి మీకు దాని నుంచి ప్రతి మంత్లీ ప్రాఫిట్ వస్తాయి. మా దగ్గర ఈక్విటీస్ లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి. అవును, అసలు యాక్చువల్గా ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అని టూ వేస్ ఉంటాయండి. యాక్చువల్గా స్టార్టింగ్ ఎవరైనా కానీ సెకండరీ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ తర్వాత ట్రేడింగ్కి వెళ్ళాలి. సెకండరీ ఫస్ట్ మనం జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. తర్వాత సెకండరీ ఇన్కమ్ కింద ఇది పెట్టుకుంటే మనకు నెక్స్ట్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మనకు మంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవుతుంది. అండ్ నేను 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. నేను 2017లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఏంజిల్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. I am very happy to be here in this just occasion. We are supporting women empowerment from Open Pixel Web Solutions. Women empowerment is just not important for our society. It's very essential for the economic growth of our society. So we are supporting women empowerment from Open Pixel Web Solutions. The meaning of the women empowerment is just not only helping the women but also uplifting the women empowerment and giving the chance to work according to their own choices. So if a woman is educated, entire family will be educated. If a woman is empowered, the society's economy will be empowered. So we can say that a woman is empowered, society's economy is empowered, and we can uplift the economy of our society. Thank you for giving me this opportunity. ఫస్ట్ ఒక ఇల్లు కట్టడం మొదలు నుంచి లాస్ట్ గృహప్రవేశం ఈవెంట్ చేయించే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ది సిసి గ్రూప్ ద్వారా మేము ఇక్కడ మెయిన్లీ ఇంటూ హోమ్ ఆటోమేషన్ చేస్తాము అండ్ యాజ్ వెల్ యాజ్ డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ చేస్తాం అనమాట. ఇది రెసిడెన్షియలే కాకుండా కమర్షియల్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము. ఇవేంటంటే సౌండ్ ప్రూఫింగ్ వర్క్స్, అంటే సౌండ్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసేవన్నీ కూడా రికార్డింగ్ స్టూడియోస్, ఆటోమేషన్ ఇలాంటివన్నీ కూడా మేము ఈ సిసి గ్రూప్ త్రూగా మేము చేస్తాం అన్నమాట. కుకట్పల్లిలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో విచారం వ్యక్తం చేశారు కుకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రమేష్. నేడు వారి నివాసానికి చేరుకుని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ హత్య చేసిన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కఠినంగా శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఆ కుటుంబంలో అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరమని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మేరగోడలో జరిగిన సహస్ర మరణం అత్యంత విషాదకరమైన సంఘటన. 12 ఏళ్ల పసిపాప పాపం, మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి ఆమెను చంపేంత అవసరం కూడా ఎవరికి వచ్చింది అనేది కూడా అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి పోలీసులు అయితే తీక్షణంగా దాని మీద చేస్తున్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం పంపించడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. బట్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను అబ్జర్వ్ చేసినట్టయితే మరి వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్ళటం, వాళ్ళ తండ్రి లోనకు రావటం అంతవరకు తెలుస్తోంది. కానీ మధ్యలో ఎవరు వచ్చి వెళ్ళారు అనేది కూడా ఎక్కడ అబ్జర్వేషన్లోకి రావట్లేదు. కాబట్టి చాలా సస్పెన్స్గా ఉందని చెప్తా ఉన్నారు పోలీసులు.
ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ఛేదించడానికి వాళ్ళు ఇప్పుడు డీసీపీ గారు కానీ ఏసీపీ గారు ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా జరిగిన విషాద సంఘటన ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి నిజంగా కూడా అనుకుంటా ఉన్నాం. మరి పోలీసులను కూడా మేము కోరటం జరిగింది. ఏం జరిగింది ఏంటనేది ఇమ్మీడియట్ గా వెలికి తీసి అద్దకులు పట్టుకుని తగిన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ పిల్ల తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా అవసరం ఉన్న మేర ప్రభుత్వం సాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.